నమస్కారం. స్వయం ఉపాధి కార్యక్రమానికి స్వాగతం. సకలు ఈరోజు మనం ఉన్నాము ప్రముఖ పారిశ్రామికవేత్త కోవి సంస్థ డైరెక్టర్ శ్రీమతి సౌదామణి గారితో. స్వయం ఉపాధి సంబంధించి ఏం తెలియజేస్తారో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సౌదామణి గారు. నమస్తే లీనా, ఎలా ఉన్నారండి? ఫైన్, థ్యాంక్ యూ. సో ఈ రోజు స్వయం ఉపాధి సంబంధించి మా సకులకు ఏ ఇండస్ట్రీ గురించి చెప్తున్నారు? నేను ఈరోజు జెమ్ క్లిప్ గురించి చెప్పాలనుకుంటున్నానమ్మా. జెమ్ క్లిప్ అంటే అదొక వైర్ తోటి, అంటే స్టీల్ ఐరన్ వైర్ తోటి చేస్తారు. అది దాన్ని ఒక ఫామ్ చేసి దాన్ని ఒక కావాల్సిన షేప్ కటింగ్ చేసి తర్వాత దాన్ని క్లీన్ చేసి డ్రై చేసి నికిల్ పెయింట్ చేసి కావాల్సిన రీతిలో చేస్తారు. ఇదంతా ఒక ఆటోమేటిక్గానే ఇది జరిగిపోతుంది. సో ఇది బాగా ఉమెన్కి ఈజీ అవుతుంది అండ్ ట్రైనింగ్స్ కూడా ఈజీగా ఉంటుంది. ఎన్ఎస్ఐసి ఇంక్యుబేషన్ సెంటర్స్లో కూడా చేయొచ్చు ఇది. సో కాబట్టి ఇది ప్రమోట్ చేయడానికి కూడా ఈజీ అవుతుంది గవర్నమెంట్ తరఫున. సౌదామణి గారు, ఈ జెమ్ క్లాస్ ఇండస్ట్రీ పెట్టాలంటే ట్రైనింగ్ ఎక్కడ ఇస్తారు అండ్ విద్యా అర్హతలు ఏంటి అండ్ పీరియడ్ టైం ఎంత అవుతుంది, ఛార్జ్ ఎంత చేస్తారు? ఇది కాన్ఫెడరేషన్ ఆఫ్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ సంస్థలో మేము ట్రైనింగ్ ఇస్తామండి. దాంట్లో టూ డివిజన్స్, ఒకటి ఈడిపి అండ్ ఈఎస్డిపి. ఈడిపి అంటే మీరు మన కేపబిలిటీని మనం తెలుసుకోవడం అండ్ ఏమేమి ప్రజెంట్ సినారియోలో ఏమేమి అవసరం ఉంది ఈ బిజినెస్ చేయడానికి అనేది కూడా మేము చెప్తుంటాము. సో దాంట్లో ఎక్కువగా బ్యాంకర్స్ని పిలిపిస్తుంటాం, ప్రాజెక్ట్ రిపోర్ట్స్ చేస్తుంటాము, దానికి ఎలా చేయాలి అనే దాన్ని సైట్ విజిట్స్ చేయిస్తుంటాము. ఇంకా ఈఎస్డిపి అంటే జెమ్ క్లిప్ తయారు చేయడం అనమాట. అది మేము అంటే ఎక్కడ తయారు చేస్తారో అక్కడ మేము తీసుకెళ్ళి చేయిస్తుంటాము. ఎన్ఎస్ఎస్ ఇంక్యుబేషన్ సెంటర్స్లో ఎక్కువగా చేస్తుంటాము. సో దానికి కావాల్సిన ఖర్చు సపరేట్గా ఉంటుంది. సౌదామణి గారు, ఈ ట్రైనింగ్ అంతా అయిపోయిన తర్వాత మనం ఓన్గా బిజినెస్ పెట్టుకోవాలంటే పెట్టుబడి ఎంత అవసరం అవుతుంది అండ్ మెషినరీ ఎక్కడ దొరుకుతుంది, స్పేస్ ఎంత అవసరం అవుతుంది? మనం ఇది ఇండస్ట్రీగా మనం చేసుకోవాలి కాబట్టి మనం ఇండస్ట్రియల్ ఎస్టేట్లో మనం ల్యాండ్ తీసుకుంటే బాగుంటుంది. ల్యాండ్ అండ్ షెడ్ దొరుకుతుంది. సో దానికి ఒక 500 yards ల్యాండ్లో కన్స్ట్రక్టెడ్ షెడ్ తీసుకుంటే సరిపోతుంది. పెట్టుబడి దానికి 30 lakhs వరకు ఉంటుంది. ఇంకా మనం ఇంకా ఎక్కువ ప్రోడక్ట్ చేసుకోవాలంటే ఇంకా ఎక్కువ పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. దానికి మిషనరీ చాలా మట్టుకు ఓక్లా ఇండస్ట్రియల్ ఎస్టేట్ అంటే, ఎందుకంటే ఇది ఎన్ఎస్ఐసి ఇంక్యుబేషన్ దీంట్లో కూడా ఉంది ఇది. సో దాంట్లో మన మిషనరీ అక్కడే దొరికిపోతుంది. ఈ పిన్స్ తయారు చేయడం కూడా వాళ్ళు ఇంక్యుబేషన్ ఢిల్లీకి కూడా పోవచ్చు, అక్కడ కొనుక్కోవచ్చు కూడా మిషనరీ. రెండోది రా మెటీరియల్ ఎవ్రీవేర్ అనమాట. నైట్రిక్ యాసిడ్, కాపర్ కోటెడ్ వైర్, మామూలు వైరు, జింక్, ఇట్లాంటివన్నీ కూడా అవసరం ఉంటుంది క్లీనింగ్కి, ఫార్మింగ్కి. ఇంకా మిషనరీ ఎట్లాగో ఆటోమేటిక్ కాబట్టి ఒక్కసారి వైర్ని అందులో వేస్తే మనకు పిన్నే బయటకు వస్తుంది. సో కాబట్టి ఈ రా మెటీరియల్ ఎవ్రీవేర్ ఎక్కడ మనం పెట్టుకోవాలనుకుంటామో అక్కడంతా కూడా రా మెటీరియల్ దొరుకుతుంది. సో సౌదామణి గారు, 30 లక్షలు అనేది మహిళలకి కష్టం అవుతుంది కదా, మరి లోన్ విషయంలో కోవి సంస్థ ఎంతవరకు హెల్ప్ చేస్తుంది? నేను చెప్తూనే ఉంటాను, బిజినెస్ అనేది ఇన్వెస్ట్మెంట్తో కూడిన పని. మనం బిజినెస్ ఆలోచిస్తున్నాము అంటే మన దగ్గర డబ్బులు ఉండాలి కొంతన్నా. ఆ డబ్బులు ఏంటి అంటే ఉమెన్కి చాలా మట్టుకు గోల్డ్ లోన్స్ దొరుకుతాయి. సొంతంగా కొంచెం ఇండిపెండెంట్గా చేసుకోవాలంటే గోల్డ్ లోన్స్ దొరుకుతాయి. అండ్ చాలా మట్టుకు జాబ్స్ రిటైర్ అయ్యి అంటే వాళ్ళ మధ్యలో బయటకు వచ్చేసిన లేడీస్ ఎక్కువగా టైంని ఫ్యాక్టర్ని చూసుకొని ఇల్లుని మేనేజ్ చేస్తూ బిజినెస్ చేయాలనుకుంటారు. ఇట్లాంటి వాళ్ళకి కూడా వాళ్ళ దగ్గర కొంచెం సేవింగ్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనం ఇన్వెస్ట్ చేయాలి మొదట. సో బిజినెస్ అంటేనే మన సేవింగ్స్ని మనం కొంచెం ఇన్వెస్ట్ చేయాలి. ట్రైనింగ్లోనే బ్యాంకర్ మీకు దొరికిపోతారు. సో చేస్తూ ఉంటాం, సార్ మేము ఇవి చేస్తున్నామని మన ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా పెడితే మన ఇంట్రెస్ట్ వాళ్ళకి అర్థమవుతుంది. సో బ్యాంకర్ కూడా కొన్ని CGTMSE ఇప్పుడు చాలా ఉమెన్కి లోన్స్ ఇవ్వాలి, ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ని ఎంకరేజ్ చేస్తున్నారు. చాలా ఉన్నాయి, ముద్ర పథకం కానీ CGTMSE పథకం కానీ. దాని కింద ఏ బ్యాంక్స్కి వాళ్ళకి కూడా కొన్ని ఉన్నాయి అన్నమాట. CGTMSE కింద మనకు కావాల్సిన బ్యాంక్ దగ్గరికి వెళ్ళి మనం ఆ లోన్స్ని మనం తీసుకోవచ్చు. సౌదామణి గారు, ఇండస్ట్రీ పెట్టాలంటే చాలా డౌట్స్ ఉంటాయి, మరి మిమ్మల్ని ఎలా సంప్రదించాలి? మాది డైరెక్ట్ లైన్ ఒకటి ఉంది, 8897777766. ఈ నెంబర్కి మీరు వర్కింగ్ అవర్స్లో మీకు ఫోన్ చేస్తే మీకు మీ నెంబర్ని ఎవరికి ఇవ్వాలంటే కోవికి పంపిస్తారు. మీరు ఇన్ఫర్మేషన్ కూడా మీకు దొరుకుతుంది. సౌదామణి గారు, జెమ్ క్లాస్ సంబంధించి ఎంతో ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇదండి ఈనాటి స్వయం ఉపాధి కార్యక్రమం. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.